హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మాత్రం ఇంకా ఆయన ఇప్పుడే వచ్చారు అండ్ నేను కూడా వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాకా కుదరలా. ఇంకా టిఫిన్ అయితే పెసరట్టు రుబ్బేశాను. ఇంకా కాలీఫ్లవర్ కర్రీ చేద్దాంలే అనేసి కాలీఫ్లవర్ కోసి వేడి నీళ్ళల్లో వేసే ఏమైనా పురుగులు ఉంటే బయట వస్తాయని ఇంకా పెనం పెట్టేశాను అనమాట. ఇంకా అల్లం చట్నీ కూడా చేసేసాను. పెసరట్టు కూడా ఏం చేయమన్నారని చేశాను అనమాట. కాకపోతే పెసరట్టులోగా అల్లం చట్నీ బాగుంటుందని అల్లం చట్నీ చేశాను. పుట్నాల చట్నీ కూడా ఉంది కానీ ఫ్రిడ్జ్లో ఉందిలే అన్నట్టుది సరిపోతుందిలే అనేసి ఓన్లీ చేసా, లేదంటే రెండు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కర్రీ ప్రిపరేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి. దోశలు వేసేలోపు కర్రీ కూడా అయిపోతే ఈయన వెళ్ళేలోపు తీసుకొని వెళ్తారు. కానీ ముందైతే టిఫిన్ ఈయనకి ఇచ్చేస్తున్నాను. అరే అక్కడ డ్రమ్స్ ఉన్నాయిగా, వాటిని కొట్టచ్చుగా. వంటింట్లో గిన్నె తెచ్చుకొని మరి కొడుతున్నావు. అదే మరి అది తెచ్చుకోపో, డ్రమ్స్ తెచ్చుకోపో. ఆడ ఉందిగా డ్రమ్స్ తెచ్చుకోపో. లే వస్తుందా సౌండ్? స్పూన్ కూడా అయినా అమ్మా, ఓ స్పూన్ కూడా అయినా కొట్టడానికి చెయ్యి అరిగిపోయిద్ది ఏమోనని. అది అబ్బాయి ఒకసారి ఏం చేస్తారు. గిన్నెతో దాన్ని కొడతాడేమో చూడు. కొట్ట ఆడు ఉంచుకోడు, బరువు అవుతుంది. కొడుతున్నావా? నాలాగేంటి అంతే. వీళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తే షూ వేద్దామని డోర్ తీసారో లేదో ఇంకా వీడు ఈ డ్రమ్స్ తెచ్చుకొని బయట కూర్చొని మోగిస్తానే ఉన్నాడు. రిక్కీ అయితే నిద్రపోయాడు. పని కూడా అయిపోయింది. ఇంకా అన్నం ఒకటి వండుకుంటే సరిపోయింది. కాకపోతే కాస్త తినే ముందే వండుకుంటాను అనమాట. అప్పుడే కాకుండా కొంచెం బాగా వండుకుంటే కొంచెం వేడివేడిగా వాటిని పెట్టచ్చు, నేను తినచ్చులే అని కాసేపు బాగా వండుకుంటా. ఇంక ఇప్పుడైతే ఖాళీగా టీవీ చూడటం, ఇంకొక వీడియో ఉంది ఎడిట్ చేసుకోవడం, ఫినిష్. ఇవాళతో ఇంకా టూర్ వీడియోస్ ఫినిష్ అయిపోతాయి ఎడిటింగ్. కానీ అప్లోడ్ అయిపోయినాయి అన్నీ మిస్ చేయకుండా మొత్తం అన్నీ చూసేయండి. వీడు పైన పడుకున్నాడు, నేను కింద పడుకోవడం చూసి వచ్చి నా పక్కన పడుకున్నాడు. అసలు వీడు పడుకుంటే నాకు ఒక మినీ బాంబు, ఒక చిన్న బాంబుని పడుకోబెట్టినట్టే ఉంటుంది అనమాట. లేస్తే ఇంకా గోల గోల మొదలు, ఇంకా అరుస్తా తిరుగుతా తోకలాగా వెనకాలే ఉంటాడు. ఇంకా పడుకున్న కాసేపు మాత్రం కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది నాకు. అదే చెప్పాను కదా ఉదయం కాలీఫ్లవర్ చేశానని. నేనకైతే బాక్స్ పెట్టి పంపించేసా, ఇంకా ఉంది మనకి. ఇంక ఇప్పుడైతే అన్నం పెట్టా. ఇక్కడేమో నిన్న పెట్టిన చారు ఉంటే అదే వేడి చేస్తున్నాను. వీళ్ళు వేసేలోపు పని అవ్వాలి. ఇంకా వాడు లేవగానే వాడికి తినిపిస్తే అప్పుడు నేను తినచ్చు. ఇంకా వాడికైతే ఇప్పుడే తినిపించేశాను, నేనైతే తినాలి. ఇదిగోండి పెట్టుకున్నాను కర్రీ అండ్ రైస్. తినేసి చారు పోసుకుంటే ఫినిష్. ఉల్లిపాయ తెచ్చుకొని పొట్టోలిచ్చి చేతిలో పెడుతున్నాడు. ఇటీ మళ్ళీ పొట్టు. ఆయన అప్పుడు తెచ్చిన సపోటాలు ఇప్పటికి బండే. ఇదిగోండి ఒలుస్తున్నా జ్యూస్ చేద్దామని. ఇకైతే జ్యూస్ పట్టేస్తున్నాను. అంటే మరి కూలింగ్ వద్దులే వాడికి అన్నట్టు ఇంకా పటంగాల్లో పెట్టేస్తున్నా. వెయిటింగ్ ఆడేమో స్నాక్స్ అయితే తమ్మన్నా, స్నాక్స్ అంటున్నాను. అబ్బాయి వీడికి ఇవ్వట్లేదంట, గంతులేస్తున్నాడు. బర్గర్ అండ్ కేక్ అయితే తీసుకొచ్చారు. వీడితో నా వల్ల కాదు, మళ్ళీ చూపిస్తాను నేనైతే తినేటప్పుడు. మా ఆయన మాత్రం ఎక్కడికి వెళ్ళినా వీడియో తీసుకోవడం అయితే అసలు మర్చిపోవట్లేదు. ఉండే ఊర్లో బేకరీలో ఈ బర్గర్స్ పిజ్జా లేదు, ఓన్లీ బర్గర్స్ పెట్టారు. కొత్తగా స్టార్ట్ చేశారు, అందుకే తీసుకో. నాది నాకుంది, నువ్వు తిని అట్టంటే. బబుల్స్ ఆడుకో.
లోపలికి పోతాం ఇక అయిపోయింది కూడా ఇదిగో నువ్వు అటు ఆడుకోరాదు పో అన్న దగ్గర పో ఆమె వంగొని చూడు చూస్తుండో గాలి వస్తుంది పోతలే అన్నతో ఆడుతున్నాడు తీసుకెళ్ళి లోపల పెట్టి తీసుకో వద్దులే ఇటీ ఆటలేదు కానీ ఇటీ ఏడుతూ మాడి కోసేపు నేను రెస్ట్ తీసుకుంటా ఇంకా ఎంత పని ఉందో బట్టలు గుట్టయిన అంటే రగ్గులో ఉన్నాయి దాంట్లో 2 అయ్యే పెద్దవి సరిపోయింది కుర్చీకి 7x7 రగ్గు కదా మంది 8 అంత సీన్ లేదు 8x8 8x7.5 ఉంటుంది. నేను వచ్చేలోపు అయితే నేను స్వీట్ కార్న్ ఉడకబెట్టేశాను ఇంత చూపించడం మర్చిపోయాను. వీడు ప్రతి దానికి డ్యాన్స్ అన్నీ కావాలంటే వీడికి తిరుగుతూనే ఉంటాడు. యాక్టింగ్ చేయబాక అలా నేను ఏదో నా పని చేసుకుంటుంటే ఈడు కూడా వంటింట్లోకి నాతో పాటు వచ్చి నాకు డబల్ పనులు చేయడంలో ముందు అవుతున్నాడు అనమాట. ఉల్లిపాయలు మొత్తం ఇల్లంతా పోసిండు, మళ్ళీ ఇప్పుడు ఎత్తుకోవాలా, మళ్ళీ పోసి ఏడుతున్నాడు. అటు నుంచి ఉంది ఆకాల పాలు. ఇంకా ఈ పూట కూడా అన్నం వండేసుకొని తినేసాము. ఎందుకంటే ఉదయం తీసినా నేను ఇంకా అయిపోతుంది. ఏదో పనిలో వాడుతున్నా, ఫోన్ పక్కన పడేస్తున్నా. మాకు వీటికి ఆపలాగా సరిపోతుంది తినేటప్పుడు. అయిపోయాక చేతిలో ఉంటాయి తీసుకొని కంచంలో వేసేస్తాను. అది అసలు నాకైతే ఆ కిచెన్ డోర్ లాక్ వేసేస్తే సరిపోద్దేమో అనిపిస్తుంది. కిచెన్ డోర్ ఓపెన్లో ఉంటే అక్కడ ఖాళీ డబ్బాలు గిన్నెలు ఉంటాయా, తీసుకొచ్చి బెడ్రూమ్లో హాల్లో నేను బాత్రూంలోకి వెళ్ళే గ్యాప్లో బాత్రూంలోకి విసిరేస్తున్నాడు. అంటే బట్టలు వేయటానికి బట్టలు తీయటానికి వెళ్తా కదా, ఆ గ్యాప్లో లోపలికి వేస్తున్నాడు. అట్లా అవుతుంది. నాకు తోముకునే అంట్ల కంటే వీడు ఇట్లా ఇల్లంతా వేసే అంట్లు ఎక్కువ అవుతున్నాయి తోమటానికి. ఇంకా సర్లే అని ఈ పూట కూడా అన్నమే తినేసాం, కర్రీ ఉంది కదా అనేసి. ఇంకా పచ్చడి కూడా తాలింపు వేయమంటే పండుమిర్చి పచ్చడి ఉంటే తాలింపు వేసాను. ఇంకా 2 పెరుగు వేసుకొని తినేసాము ఈ పూటకైతే. అయితే మా టూర్ వీడియోస్లో హైగా వెళ్ళింది అంటే ఆ జంగిల్ రైడ్ మాత్రం సూపర్. 2400 వ్యూస్ వచ్చాయి. అంటే ఈ రోజుకి వీడియో రిలీజ్ అయిన రోజు కాదు, వీడియో తీసుకున్న రోజుకి 2400 వ్యూస్ వచ్చాయి. 110 గంటల వాచ్ అవర్ వచ్చింది. ఇట్లానే మిగిలిన వీడియోస్ అన్నీ మంచిగా పోయి ఉంటే ఈ పాటికి నాకు మోనటైజేషన్ కూడా అయిపోయేది. కాకపోతే జంగిల్ రైడ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదొకటే చూసారు. మిగిలినవి కూడా సూపర్ వచ్చాయి. ధనుష్కోటి బాగా వచ్చింది. వాచ్ టైం పర్లేదు. అట్లా ఉన్న వీడియోస్ అన్ని 10 రోజులు వీడియోస్ వెళ్ళుంటే ఈ పాటికి మాకు మోనటైజేషన్ కూడా అయిపోయేది అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇదే హయ్యెస్ట్ వాచ్ టైము. ఇంతకుముందు మా ఆయనకైతే 1500 ఎంత 1500 గంటలు వచ్చిందంట వాచ్ టైం ఒక్క వీడియోకి. అప్పుడు యాక్చువల్గా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి ఎన్ని తెలియదు అసలు మనకి. మనం ఒక వీడియోకి ఎందుకు వస్తాయిలే, 1,10 లక్షలు అసలు ఎప్పుడో స్టార్టింగ్ కదా అయింది. అప్పుడు మోనటైజేషన్ కూడా అయ్యేదేమో ఈయన చూసుకొని ఉంటే, సరిగ్గా పట్టించుకొని ఉంటే. అప్పుడే పట్టించుకొని ఉంటే. ఒకే వీడియో 66,474 వ్యూస్ వచ్చింది. 1.4K వాచ్ టైం ఒకే వీడియోకే. 2000 గంటలకే మోనటైజేషన్ అప్పట్లో. అప్పుడు 2000 గంటలకు పోయి మోనటైజేషన్ అయ్యేది. కానీ ఈయన అప్పుడు పట్టించుకోక మోనటైజేషన్ కాలేదు. ఇప్పుడు దాన్ని 4000 గంటలు చేశాడనమాట. అమ్మ మాకైతే నియర్లీ ఒక 2-3 దగ్గర దాకా వచ్చాము. ఇంకా 1500 మినీ మోనటైజేషన్ అయింది అనమాట. ఫుల్ మోనటైజేషన్ అయింది. సో మమ్మల్ని కొంచెం ఫాలో చేసి వీడియోస్ అన్నీ పూర్తిగా చూస్తూ ఉంటే మాకు మోనటైజేషన్ అయ్యిద్ది అనమాట.
రోజుతో ఇంకా మా టూర్ వీడియోస్ ఎడిటింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా రేపటి నుండి కొంచెం ఎడిటింగ్ ఫ్రీ అవుతాను అనమాట. ఎందుకంటే డే వ్లాగ్సే కాబట్టి అంతగా ఎడిట్ చేసుకునేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇట్లా రెగ్యులర్గా మాట్లాడేస్తూ ఉంటా కాబట్టి అంత ఉండదు. అండ్ నేను ఒకదాన్నే నా వాయిస్ మా ఆయన వాయిస్ తప్ప ఏమి ఉండదు కాబట్టి అంతగా ఉండదు. అదే బయటకు వెళ్తే చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, మ్యూజిక్స్ ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి ఎడిటింగ్ చాలా టైం పట్టేసిద్ది అనమాట. ఇంకా అందుకని రేపటి నుండి అయితే ఇంకా ఫ్రీ అయిపోతాను నేను. ఇవాళతో లాస్ట్ వీడియో అయిపోయింది ఎడిటింగ్, రేపు అప్లోడ్ అయిపోయిద్ది. అంటే ఒకవేళ ఈ వీడియో రిలీజ్ అయ్యేలోపు మీరు ఆ వీడియో సగంగా చూడకపోతే ఒక్కసారి చూడండి. టూర్ వీడియోస్ అయితే అసలు ఎంత బాగా వచ్చాయో మావి. మళ్ళీ ఈ రోజు నుంచి అయితే పొడుపు కథలు అడుగుతా అని చెప్పాను కదా, ఇవాళ అడుగుతున్నాను. నామాలు లేని వ్రతం ఏంటి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నామాలు లేని వ్రతం ఏంటి? ఒక పవర్ నాప్ వేసాడు ఒక 1/2 అవర్, ఇంక లేచి ఇదిగోండి అతుక్కున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒక అరగంట గంట దాకా పడుకోడు, ఎక్కి తొక్కుతా ఉంటాడు నన్ను ఆయన్ని. ఈరోజైతే ఇన్స్టాగ్రామ్లో మంచిగా వస్తుంది కదా రివ్యూ ఈ మూవీకి అనేసి మేమైతే పెట్టి చూసాము. నిజంగానే మూవీ అయితే బాగుంది. ఓకే, బాధలు కష్టాలు నవ్వులు అన్నీ బాగున్నాయి. ఫైనల్గా అయితే మాకు నచ్చింది. పేరు అయితే కుటుంబస్థాన్ కదా తెలుగులో అయితే అది అర్థం. కానీ ఇది డబ్బింగ్ మూవీ కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లో అదే తమిళ్లో కాబట్టి సో ఇంకా పేరు అదే అనమాట. సినిమా అయితే బాగుంది, చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి G5లో. ఇంకా ఇవాళకైతే ఇవే సంగతులు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. బాయ్ బాయ్.